ఆ విశాలమైన బంగ్లాలో ఎటు చూసినా వెలుగులు జిగేలుమంటున్నాయి. కానీ ఆ ఇంటి ఒక మూల ఉన్న ఆ గదిలో మాత్రం అమావాస్య చీకటి ఆవరించింది. ఆ గది ఒకప్పుడు పాత వస్తువులు పడేసే స్టోర్ రూమ్ లాంటిది. ఇప్పుడు అదే మేఘనకు తొలిరాత్రి గదిగా మారింది. కిటికీలేని ఆ గదిలో గాలాటం కూడా కష్టంగానే ఉంది. తలుపు సందుకుండా వస్తున్న ఒక చిన్న వెలుతురు రేఖ మాత్రమే ఆ గదిలో ఉన్న ఏకైక ఆశ. ఆ మూల నేల మీద ఓ పాత చాప మీద ముడుచుకొని కూర్చొనుంది మేఘన. ఆమె కట్టుకున్న పట్టుచీర నలిగిపోయింది. ఉదయం దేదీప్యమానంగా వెలిగిపోయిన ఆమె ముఖం ఇప్పుడు కన్నీళ్లతో తడిసి ముద్దయిపోయింది. నుదుటి మీద కుంకుమ చెరిగిపోయి కన్నీటితో కలిసి చెంపల మీద కిందకు జారిపోతుంది. మేఘన ఏడుస్తోంది. కానీ ఆ ఏడుపులో శబ్దం లేదు. గొంతులోండి దుఃఖం తన్నుకొస్తున్నా బయటకు వినిపిస్తే ఆ రాక్షస ముఖ వచ్చి మళ్ళీ ఏమంటారో అన్న భయంతో పెదవులను గట్టిగా కొరుక్కుంటూ మూగబోయిన రోదనకు తొక్కుమిల్లిపోతోంది. ఆమె మెడలో ఉన్న 3 ముళ్ళ మంగళసూత్రం ఒక ఇనుప సంకెళ్ళలా అనిపిస్తోంది. దాన్ని పట్టుకుని గుండెలకేసి నొక్కుకుంది. ఏం పాపం చేశాను దేవుడా? నా తండ్రి ప్రాణాలు కాపాడుకోవాలని ఆశపడ్డం పాపమా? కన్న తండ్రి కోసం నా ప్రాణాలైనా ఇస్తాననుకున్నాను. కానీ నువ్వు నా ప్రాణాలు తీయకుండా నన్ను ప్రాణమున్న శవంగా మార్చేశావు. ఆ చక్రాల కుర్చీలో ఉన్న మనిషితో నా జీవితాన్ని ఎందుకు ముడివేశావు? నన్ను ఈ చీకటి గదిలో ఎందుకు బంధించావు అని తనలో తాను ప్రశ్నించుకుంటూ రగిలిపోతుంది. ఓ పల్లెటూరి స్వచ్ఛమైన గాలిలో పెరిగిన ఆడపిల్లకు ఈ కాంక్రీట్ జైలు ఊపిరాడకుండా చేస్తుంది. ఆమె కళ్ళ ముందు ఉదయం జరిగిన సంఘటనలే పదే పదే మెదులుతున్నాయి. ఆదిత్యవర్మ కళ్ళల్లో ఆ కోపం, కనకదుర్గ పెదవుల మీద ఆ క్రూరమైన నవ్వు, బంధువుల హేళన అన్నీ కలిసి ఆమె గుండెను కోసేస్తున్నాయి. కనీసం తన తండ్రి ఆపరేషన్ జరిగిందో లేదో, ఆయన ఎలా ఉన్నాడో కూడా ఆమెకు తెలీదు. ఫోన్ చేయడానికి కూడా ఆమె దగ్గర ఏమీ లేదు. సర్వస్వం కోల్పోయిన ఒక అనాథల ఆ చీకటి గదిలో కాలం గడుపుతుంది. రాత్రి గడిచే కొద్దీ చలి పెరుగుతోంది. మేఘన వణుకుతోంది. పగలు జరిగిన ఆ మానసిక సంఘర్షణకు ఆమె శరీరం పూర్తిగా అలసిపోయింది. ఉదయం నుండి కడుపులో పచ్చి మంచినీళ్లు కూడా పడలేదు. ఆకలి పేగులు ఆరబోస్తుంది. గొంతు ఎండిపోయి పిడచకట్టుకుపోయింది. కానీ ఆమెకు ఆకలి కంటే అవమాన భారమే ఎక్కువగా ఉంది. ఆ మహాభవనంలో డైనింగ్ టేబుల్ మీద రకరకాల పంచభక్ష పరిమాణాలు వడ్డించి ఉంటారు. కనకదుర్గ, భూపతిరావు విందు భోజనం చేస్తూ తమ కుట్ర ఫలించిందని సంబరాలు చేసుకుంటూ ఉండి ఉంటారు. కానీ ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన మేఘనకు మాత్రం ఒక గుక్కెడు నీళ్ళిచ్చే నాథుడు కూడా కరువయ్యాడు. నేను ఈ గడిలో చచ్చిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారా? ఆ వికలాంగుడైన కోటీశ్వరుడికి నన్ను భార్యగా ఎందుకు చేశారు? నన్ను ఒక పని మనిషిలా వాడుకోవడానికా, లేక వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికా నన్ను ఒక పావులా వాడుకుంటున్నారా? ఆలోచన ఆమె బుర్రను తొలిచేస్తున్నాయి. మేఘన నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. అకస్మాత్తుగా ఆమెకు తన తండ్రి చిన్నయ్య గుర్తుకొచ్చాడు. అమ్మా మేఘన, నా ప్రాణాల కోసం నీ మెడకు ఉరితాడు వేస్తున్నానమ్మా అంటూ ఆయన ఆసుపత్రికి వెళ్లే ముందన్న మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. లేదు నాన్న, నువ్వు ఏడవద్దు. నువ్వు బతికితే చాలు. నువ్వు క్షేమంగా ఉన్నావని వింటే నేను ఏ నరకంలోనైనా బతికేస్తాను అని మనసులో అనుకుంటూ మళ్ళీ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె కన్నీళ్లు ఆ చీకటి గది నేలను తడుపుతున్నాయి. ఆమె వేదనను వినడానికి అక్కడ ఆ గోడలు తప్ప ఇంకెవరూ లేరు. సమయం అర్ధరాత్రి దాటుతోంది. బంగ్లా మొత్తం నిశ్శబ్దంలో కూరుకుపోయింది. రాత్రి 2 గంటల సమయం. బయట కాపలా ఉన్న వాళ్ళంతా నిద్రమత్తులో తూగుతున్నారు. ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఓ సన్నటి అడుగుల చప్పుడు మేఘన గదివైపు రావడం మొదలైంది. చీకట్లో ఆ శబ్దం వినగానే మేఘన ఉలిక్కిపడింది. గుండె దడదడలాడింది. ఎవరొస్తున్నారు? ఆ కనకదుర్గ మనుషులా? నన్ను ఇంకేం చేయడానికి వస్తున్నారు? భయంతో ఆమె వెనక్కి జరిగి గోడ కత్తుకుపోయింది. చేతులు 2 అడ్డంగా పెట్టుకుని ప్రాణభయంతో వణికిపోతోంది. తలుపు గడియ నెమ్మదిగా తెరుచుకున్న శబ్దం. క్రీక్కుమంటూ ఆ పాత చెక్క తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఆ సందులోంచి ఓ చిన్న కాంతిరేఖ గదిలోకి ప్రవేశించింది. ఆ కాంతి వెనుక ఒక మనిషి ఆకారం. తలుపు పూర్తిగా తెరుచుకోలేదు. కేవలం ఒక మనిషి లోపలికి రావడానికి వీలుగా కొద్దిగా మాత్రమే తెరిచింది. లోపలికి వచ్చి మళ్ళీ శబ్దం రాకుండా తలుపు మూసేసింది ఆ ఆకారం. మేఘన భయంతో కళ్ళు బిగుసుకుని మూసుకుంది. నన్ను ఏం చేయకండి, దయచేసి నన్ను వదిలేయండి అంటూ వణుకుతున్న గొంతుతో అడిగింది. భయపడకు తల్లి, నేను నీకు ఏ హాని తలపెట్టడానికి రాలేదు. ఒక వృద్ధురాలి గొంతు. ఆ గొంతులో ఒక తెలియని ఆప్యాయత, జాలి, వణుకు ఉన్నాయి. మేఘన్ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె ముందు ఒక 60 ఏళ్ల వృద్ధురాలు నిలబడింది. ఆమె పేరు ఎల్లమ్మ. ఆ ఇంట్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్న పని మనిషి. చేతిలో ఉన్న చిన్న కొవ్వొత్తి మరో చేతిలో పళ్ళెం పట్టుకునుంది.
ఆ కొవ్వొత్తి వెలుతురులో ఎల్లమ్మ ముఖంలో ముడతలు, ఆ ముడతల వెనుక దాగున్న ఒక మాతృమూర్తి ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎల్లమ్మ నెమ్మదిగా కింద కూర్చుని కొవ్వొత్తిని నేల మీద పెట్టింది. ఆ పళ్ళెంలోని వేడివేడి అన్నం, పప్పు, పక్కనే ఒక ఇత్తడి గ్లాసులో నీళ్లు ఉన్నాయి. రామ్మ, పొద్దున్నుండి పస్తులున్నావు. కడుపు కాలుతుంటే ఏడుపు కూడా రాదు. ముందు 4 మెతుకులు తిను అంటూ ఆ పళ్ళాన్ని మేఘన ముందుకు జరిపింది ఎల్లమ్మ. మేఘన అన్నం వైపు, ఎల్లమ్మ వైపు ఆశ్చర్యంగా చూసింది. ఈ రాక్షస గృహంలో తన కోసం అన్నం తీసుకొచ్చేంత దయ ఉన్న మనిషి కూడా ఉందా అని ఆమెకు నమ్మకం కలగలేదు. ఎవరు మీరు? నా కోసం ఇవి ఎందుకు తెచ్చారు? ఇది తెలిస్తే ఆవిడ మిమ్మల్ని చంపేస్తుంది కదా అడిగింది మేఘన భయం భయంగా. ఎల్లమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కట్టుకున్న చీర కొంగుతో మేఘన ముఖం మీద కన్నీళ్లు సున్నితంగా తుడిచింది. ఆ స్పర్శ మేఘనకు తన కన్న తల్లి లక్ష్మి స్పర్శను గుర్తు చేసింది. ఉదయం నుండి పడ్డ నరకయాతనంతా ఆ ఒక్క ఆప్యాయమైన స్పర్శకు కరిగిపోయి మేఘన ఎల్లమ్మను కౌగిలించుకుని బోరుమని విలపించింది. ఏడవకమ్మా, ఏడవకు. ఈ గడిలో కన్నీళ్లకు విలువ లేదు. ఈ రాతి గోడలకు కనికరం లేదు. ఈ ఇంట్లో కేవలం ఒక పని మనిషిని మాత్రమే. నా పేరు ఎల్లమ్మ. ఆదిత్య బాబుకు యాక్సిడెంట్ కాకముందు వరకు ఈ ఇల్లు ఒక గుడిలా ఉండేది. కానీ ఆ దుర్మార్గురాలు కనకదుర్గ చేతికి అధికారం వెళ్ళాక ఇదొక శ్మశానంలా మారిపోయింది. నిన్న ఉదయం మండపం మీద చూసినప్పటి నుండి నా మనసు కలుక్కుమంది. నా కూతురు వయసున్న పిల్లకు ఎంత కష్టం వచ్చిందో అని బాధపడ్డాను. ఎవరూ చూడకుండా దాచిపెట్టిన అన్నం తీసుకొచ్చాను. ముందు తిను తల్లి అంటూ మేఘన్ను బుజ్జగించింది ఎల్లమ్మ. మేఘన చేతులు వణుకుతున్నాయి. ఆకలితో పేగులు నకలకలాడుతున్నాయి. దుఃఖం గొంతులో అడ్డుపడుతోంది. ఎల్లమ్మ స్వయంగా తన చేత్తో అన్నం కలిపి ఓ ముద్ద తీసి మేఘన నోటికి అందించింది. మేఘన ఆ ముద్ద తింటుంటే ఆ అన్నం అమృతంలా అనిపించింది. కన్నీళ్లు పడుతున్న ఆ అన్నం ముద్దలు మింగుతూ ఎల్లమ్మ ఒడిలో ఒక చిన్న పిల్లలా వాలిపోయింది మేఘన. మేఘన అన్నం తిన్న తర్వాత గ్లాసు నీళ్లు తాగింది. అప్పటి వరకు మృత్యు ఒడిలో ఉన్న ప్రాణానికి మళ్ళీ జవసత్వాలు వచ్చినట్టు అనిపించింది. ఎల్లమ్మ, నా తండ్రికి ఆపరేషన్ అయిందో లేదో తెలీదు. ఆయన కోసమే నేను ఈ నరకంలోకి అడుగు పెట్టాను. ఆ కనకదుర్గ గారు నన్ను ఈ చీకటి గదిలో ఎందుకు బంధించారు? నేను ఆదిత్య గారికి భార్యను కదా. నేను ఏ తప్పు చేశానని నాకు ఈ శిక్ష అంటూ అమాయకంగా అడిగింది మేఘన. ఎల్లమ్మ దీర్ఘంగా నిట్టూర్చింది. అమ్మ మేఘన, నువ్వు ఇంకా ఈ ప్రపంచపు మోసాలు చూడని పల్లెటూరు పిల్లవి. ఈ ఇంట్లో నువ్వు భార్యవి కాదు, కేవలం ఒక బానిసవి. ఆదిత్యబాబు ఆస్తి మొత్తం ఆ కనకదుర్గ చేతికి వెళ్ళాలంటే ఆయనకు ఎవరూ దిక్కులేని, తనని ఎదిరించి మాట్లాడలేని ఒక అమాయకురాలనిచ్చి పెళ్లి చేయాలి. అందుకే నీ పేదరికాన్ని వాడుకున్నారు. నిన్ను మానసికంగా కుంగతీసి తమ అదుపులో పెట్టుకోవడానికి నీకు ఈ చీకటి గది శిక్ష. రేపటి నుంచి ఆదిత్యబాబు గదిలోనే నువ్వు ఒక నర్సులా పడుండాలి. ఆ మాటలు వింటుంటే మేఘన గుండె తరుక్కుపోయింది. తను ఒక మనిషి కాదా, వాళ్ళ దృష్టిలో ఒక వస్తువు మాత్రమేనా అని అర్థమైంది. ఆమె కళ్ళల్లో మళ్ళీ భయం, నిరాశ అలుముకున్నాయి. నేను చచ్చిపోతానెల్లమ్మా, ఈ నరకాన్ని నేను భరించలేను, నాకు బతకాలని లేదు అంటూ ఏడుస్తూ తన తలను నేలకేసి బాదుకోవడానికి ప్రయత్నించింది. వెంటనే ఎల్లమ్మ మేఘన చేతులు గట్టిగా పట్టుకుంది. ఆ ముసలి చేతుల్లో అపారమైన బలం కనిపించింది. ఎల్లమ్మ కళ్ళు తీవ్రంగా మారాయి. మేఘన భుజాలను పట్టుకుని గట్టిగా కుదిపింది. చావు గురించి మాట్లాడక తల్లి, చావు పిరికి వాళ్ళ లక్షణం. నువ్వు చచ్చిపోతే నీ తండ్రి ఏమైపోతాడు? ఈ కుట్రకోటల్లో ఆదిత్యబాబుకు దిక్కెవరు? ఎల్లమ్మ గొంతులో ఒక ఆవేశం రగులుకుంది. మేఘన ఆశ్చర్యంగా ఎల్లమ్మ వైపు చూసింది. ఉదయం మండపం మీద నీ కన్నీళ్లను చూశాను తల్లి. మోసపోయానని తెలిసినప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజమే. కానీ ఆ కన్నీళ్ల వెనుక ఒక తెలియని పట్టుదలుంది, ఒక ఆవేదనుంది. నీ కళ్ళల్లో ఒక నిప్పుందమ్మా, ఆ నిప్పును ఆరిపోనివ్వకండి అని ఎల్లమ్మ గట్టిగా కానీ మృదువుగా చెప్పింది. మేఘన స్థానువులా ఉండిపోయింది. కళ్ళల్లో నిప్పు. ఈ మాటలు ఆమెను కుదుపు కుదిపింది. ఈ చీకటి గది చూసి భయపడకు. చీకటి ఎంత దట్టంగా ఉంటే చిరుదీపం అంత ప్రకాశవంతంగా వెలుగుతుంది. నువ్వు భయపడితే ఈ రాక్షసులు నిన్ను పీక్కు తింటారు. నీ కోసం, నీ కుటుంబం కోసం, బహుశా ఏ పాపం తెలియక పక్షవాతంతో మంచాన పడ్డా ఆ ఆదిత్యబాబు కోసం నువ్వు బతకాలి. ఈ కుట్రని ఎదుర్కోవాలి. నీలో ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ చంపుకోకు. కన్నీళ్లు తుడుచుకో. నీ కన్నీళ్లే నీకు ఆయుధాలు కావాలి అంటూ ఎల్లమ్మ మేఘనలో ధైర్యాన్ని నూరిపోసింది. ఎల్లమ్మ మాటలు మేఘన నరనరాల్లో విద్యుత్ ప్రవాహంలా పనిచేశాయి. అప్పటి వరకు ఒక భయస్థురాల్లో వణికిపోతున్న మేఘనలో ఓ అదృశ్య శక్తి ఆవహించినట్టు అనిపించింది. ఆమె కన్నీళ్ళు ఆగిపోయాయి. ముఖంలో ఒక దృఢమైన నిశ్చయం కనిపించింది. నిజమే, తనెందుకు చనిపోవాలి?
తప్పు చేసిన వాళ్ళు దర్జాగా బతుకుతున్నప్పుడు ఎలాంటి తప్పు చేయని తనెందుకు బలి కావాలి? తన తండ్రి ప్రాణాలు కాపాడుకోవడానికి తను ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటుంది. కానీ ఎవరికీ బానిసలా బతకాల్సిన అవసరం లేదు. ఈ కనకదుర్గ ఎవరు? తన భవిష్యత్తును శాసించడానికి. మేఘన్ నెమ్మదిగా తల పైకెత్తింది. ఎల్లమ్మ తెచ్చిన కొవ్వొత్తి వెలుతురు ఆమె కళ్ళల్లో ప్రతిబింబిస్తోంది. నిజంగానే ఇప్పుడు ఆ కళ్ళల్లో ఓ నిప్పురవ రగులుతోంది. ఎల్లమ్మ, నాన్న కోసం నేను ఎంతటి బాధనైనా భరించడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నా కోసం, నా ఆత్మగౌరవం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈ కుట్రకూటల్లో నేను ఒంటరిదాన్ని కాదు. నువ్వున్నావు నాకు. నాకు ఈ ధైర్యం చాలు అంది మేఘన గంభీరమైన స్వరంతో. ఎల్లమ్మ సంతోషంతో నవ్వింది. అలా ఉండు తల్లి. నువ్వు ఎప్పుడూ ఒంటరివి కావు. ఈ ముసలి ప్రాణం ఉన్నంత వరకు నీకు నీడలా ఉంటాను. ఆ కనకదుర్గ కళ్ళు కప్పి నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. ఏదేమైనా సరే ఉదయం ఎవరి ముందు కన్నీళ్లు కార్చకు అని చెప్పి ఖాళీ అయిన పళ్ళాన్ని తీసుకుని ఎల్లమ్మ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడింది. ఎల్లమ్మ పిలిచింది మేఘన. ఎల్లమ్మ వెనక్కి తిరిగింది. నాన్న ఆపరేషన్ సంగతి ఏమైనా కనుక్కోగలవా అని ఆశగా అడిగింది. రేపు ఉదయం కనకదుర్గ గారు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎలాగైనా వినడానికి ప్రయత్నిస్తాను తల్లి. నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పి ఎల్లమ్మ తలుపు తీసుకుని శబ్దం రాకుండా బయటికి వెళ్ళిపోయింది. తలుపు మళ్ళీ మూసుకుంది. గదిలో మళ్ళీ చీకటి. కానీ ఈసారి ఆ చీకటి మేఘన్ను భయపెట్టడం లేదు. ఆ చీకటి గదిలో మొదటిసారి ఆమెకు ఆప్యాయత దొరికింది. ఒక గుక్కెడి నీళ్లు, ఓ ముద్ద అన్నం మాత్రమే కాదు, బతకాలన్న ఒక బలమైన ఆశను, ఎదిరించాలన్న ఒక దృఢమైన ధైర్యాన్ని ఎల్లమ్మ ఆమెకి ఇచ్చి వెళ్ళింది. మేఘన ఆ పాత చాప మీద పడుకుంది. తన మంగళసూత్రాన్ని చేతుల్లో పట్టుకుంది. ఈ బంధం వెనుక ఉన్న ఉద్దేశం మోసమే కావచ్చు, కానీ దేవుడు నా మెడలో ఈ ముడి వేయడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆదిత్యవర్మ, నీకు నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు. నీ ప్రపంచం ఎలాంటిదో నాకు తెలీదు. కానీ ఈ కనకదుర్గ కుట్రల నుండి నన్ను నేను కాపాడుకుంటూనే నీలోని శత్రువును కూడా జయించే రోజు వస్తుంది అని మనసులో బలంగా అనుకుంటూ కళ్ళు మూసుకుంది. బయట వీస్తున్న గాలికి చెట్లాకులు శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దం మేఘన్ను పోరాటానికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది. కన్నీటి ముత్యంగా అడుగుపెట్టిన మేఘన ఇప్పుడు కత్తిలా పదునెక్కబోతోంది. కనకదుర్గ సామ్రాజ్యాన్ని కూల్చే పునాదిరాళ్ళు ఆ చీకటి గదిలోనే పడ్డాయని ఆ అహంకారికి తెలీదు. విజాడిన ఈ చదరంగంలో ఇప్పుడు మేఘన తన ఎత్తులు వేయడానికి సిద్ధమవుతోంది. హైదరాబాద్ నగరం. వర్షపు చినుకులు విశాలమైన ఆ భవంతి అద్దాల కిటికీలను తాకి జారిపోతున్నాయి. బయట వాతావరణం ఎంత చల్లగా ఉందో ఆ గదిలో మాత్రం వాతావరణం అంత వేడిగా, ఉత్కంఠంగా ఉంది. ఆ గది ఒక అత్యాధునిక కార్పొరేట్ ఆఫీసును తలపిస్తుంది. ఎటు చూసిన మానిటర్లు, ఫైళ్లు, స్టాక్ మార్కెట్ గ్రాఫ్లు. ఆ గది మధ్యలో తన వీల్ చైర్లో కూర్చొనున్నాడు ఆదిత్యవర్మ. అతని దేహం చక్రాల కుర్చీకే పరిమితం కావచ్చు, కానీ అతడి మెదడు మాత్రం ఈ క్షణంలో ఖండాంతరాలు దాటి పరుగులు పెడుతోంది. కళ్ళల్లో ఆ పాత రాజసం ఏమాత్రం తగ్గలేదు. చేతులు కీబోర్డు మీద నాట్యం చేస్తున్నాయి. ప్రమాదం అతని కాళ్ళను లాక్కుంటుందేమో కానీ అతనిలోని వ్యాపార దక్షతను, మొండి పట్టుదలను కాదు. ఆదిత్యవర్మ అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. ఆ సామ్రాజ్యానికి కనకదుర్గ తన గుప్పిట్లో తీసుకోవాలని చూస్తున్న తన మేధస్సుతో ఇంకా ఆ కంపెనీని తనే బాసని నిరూపించుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం అతని ముందున్న లక్ష్యం 250 కోట్ల భారీ వ్యాపార ఒప్పందం. ఒక మల్టీనేషనల్ కంపెనీతో జరగబోయే ఈ డీల్ కనుక పూర్తయితే ఆదిత్య కంపెనీ షేర్లు ఆకాశాన్ని తాకుతాయి. కనకదుర్గ వర్గానికి ఇది మింగుడుపడని విషయం. అందుకే ఆదిత్య నిద్రాహారాలు మాని తన బాధను, నిస్సాయతను పంటి కింద బిగబట్టి ఈ ఒప్పందంపైనే పూర్తి దృష్టి సారించాడు. అతను ఒక వికలాంగుడిగా చూసి జాలిపడే ఈ ప్రపంచం మీద కసి తీర్చుకోవడానికి అతనికున్న ఏకైక ఆయుధం తన విజయం. కంప్యూటర్ స్క్రీన్ మీద 250 కోట్ల డీల్ సక్సెస్ఫుల్గా లాక్ అయినట్టు గ్రీన్ సిగ్నల్ పడింది. ఆదిత్య పెదవుల మీద ఓ చిన్న కానీ గర్వంతో కూడిన చిరునవ్వు మెరిసింది. శారీరకంగా తాను ఎంత బలహీనుడో, మానసికంగా తాను అంతకంటే 100 రెట్లు బలవంతుడని తనకు తాను నిరూపించుకున్న క్షణం అది. సరిగ్గా అదే సమయంలో అతని టేబుల్ మీదన పర్సనల్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అమ్మ అని రాసింది. ఆదిత్య ముఖంలో క్షణకాలం పాటు ఒక సన్నటి భావోద్వేగం మెరిసి మాయమైంది. కనకదుర్గ కుట్రల వల్ల తనకి దూరంగా ఒక ఆశ్రమంలో శేష జీవితం గడుపుతున్న కన్నతల్లి అన్నపూర్ణ ఫోన్ అది. తన కొడుకు పరిస్థితి చూసి గుండె పగిలి ఆమె అనారోగ్యం పాలైతే వైద్యం పేరుతో ఆమెను దూరంగా ఉంచింది కనకదుర్గ.
ఆదిత్య నెమ్మదిగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అమ్మా. అతని గొంతులో ఎంతో కాలంగా దాచుకున్న ఓ మూగరోదన. ఆదిత్య, నాన్న, ఎలా ఉన్నావురా? అవతల వైపు నుండి వణుకుతున్న గొంతు, కన్నీళ్ల చప్పుడు. నిన్న నీకు పెళ్లి జరిగిందని తెలిసిందిరా. ఒక పల్లెటూరు పిల్లను, ఎవరూ లేని అనాథను నీకిచ్చి కనకదుర్గ పెళ్లి చేసిందని సుబ్బారావు ద్వారా తెలిసింది. ఎందుకురా ఈ పెళ్లికి ఒప్పుకున్నావు? నీ జీవితంతో ఆ రాక్షసి ఆడుకుంటుంటే నువ్వెందుకు మౌనంగా భరిస్తున్నావు నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అన్నపూర్ణమ్మ. తల్లి కన్నీళ్లు ఆదిత్య గుండెను కోసేస్తున్నాయి. కానీ అతను తన బాధను బయటపడనివ్వకూడదని నిర్ణయించుకున్నాడు. తన బలహీన పడితే తన తల్లి మరింత కుంగిపోతుంది. అమ్మా, దయచేసి ఏడవడం ఆప్తావా? గొంతును వీలైనంత కఠినంగా మార్చుకుంటూ అన్నాడు ఆదిత్య. ఈ పెళ్ళనేది నా దృష్టిలో ఒక పెళ్ళే కాదమ్మా, ఇదొక తంతు మాత్రమే. కనకదుర్గ తన్ను పూర్తిగా పక్కకు తప్పించడానికి వేసిన ఎత్తుగడ అని నాకు తెలుసు. ఒక దిక్కులేని పిల్లని తీసుకొచ్చి నా గదిలో పడేస్తే నేను ఆ ఆట బొమ్మతో ఆడుకుంటూ నా వ్యాపారాన్ని వదిలేస్తానని ఆమె ప్లాన్. కానీ నేను ఆదిత్యవర్మను. నా సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి నేను చేసుకున్న ఈ రాజీ, ఈ పెళ్ళి. అలా అనకురా. ఆ పిల్లకి ఏ పాపం తెలియదు కదా, తన గొంతెందుకు కోసావు అడిగింది తల్లి ఆవేదనగా. నేనెవరి గొంతు కోయలేదమ్మా. ఆ పిల్ల తండ్రి ఆపరేషన్ కోసం డబ్బులు కావాలి. కనకదుర్గ డబ్బులు విసిరింది. ఆ పిల్ల నా మెడలో పడింది. ఇదొక బిజినెస్ డీల్ అంతే. ఆ పల్లెటూరు అమ్మాయితో నాకు ఎలాంటి మానసిక, శారీరక బంధం లేదు, భవిష్యత్తులో ఉండదు కూడా. ఆవిడ ఈ గదిలో కేవలం ఒక పని మనిషిలాగా, నాకు సహాయం చేసే ఒక నర్సులాగా మాత్రమే ఉంటుంది. నా ఫోకస్ మొత్తం నా లక్ష్యం మీదే. నువ్వు అనవసరంగా ఈ పెళ్లి గురించి ఆలోచించి బాధపడకు అని కరాఖండిగా చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆదిత్య. ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో ఎక్కడో ఒక మూల చిన్న అపరాధ భావం. నిజమే, ఆ పిల్లకి ఏం సంబంధం నా పగతో? కానీ నాకు వేరే దారి లేదు. ఈ యుద్ధంలో నా పక్కనుండేవారు ఎవరైనా బలి కావాల్సిందే. ఆ అమ్మాయికి దూరంగా ఉండడమే నేను ఆమెకు చేయగలిగిన ఏకైక మేలు అని మనసుకు నచ్చజెప్పుకున్నాడు. అతని ప్రతి మాట ఎంత కఠినంగా ఉంటుందో దాని వెనుకున్న అతని అంతరంగపు వేదన అంతకంటే లోతుగా ఉంటుంది. ఆదిత్య గది తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. గాలికి ఓ ఖరీదైన ఫ్రెంచ్ పర్ఫ్యూమ్ వాసన గదిలోకి ప్రవేశించింది. ఆదిత్య కళ్ళు తెరిచి చూశాడు. గుమ్మం దగ్గర నిలబడి ఉంది కావ్య. కావ్య ఆదిత్య వ్యాపార భాగస్వామైన రాజశేఖర్ ఏకైక కుమార్తె. విదేశాల్లో చదువుకుని వచ్చిన మోడ్రన్ అమ్మాయి. అందం, అహంకారం, తెలివితేటల్లో కలగలిపిన రూపం ఆమెది. ఆదిత్య వీల్ చైర్కు పరిమితం కాకముందు నుండే ఆమెకు ఆదిత్య మీద ఒక ఆరాధన ఉంది. ఆదిత్యకి యాక్సిడెంట్ అయ్యాక ప్రపంచం మొత్తం అతన్ని పక్కనకు పెట్టిన కావ్య మాత్రం అతనిలోని ఆ ఫైర్ను, ఆ తెలివితేటలను ప్రేమిస్తూనే ఉంది. ఆమెకు ఆదిత్య చక్రాల కుర్చీలో ఉన్నాడు, నడుస్తున్నాడా అన్నది అనవసరం. ఆదిత్య సామ్రాజ్యం, అతని బ్రెయిన్, ఇవే ఆమెకు ఆకర్షణ. కంగ్రాచులేషన్స్ ఆదిత్య అంటూ చిరునవ్వుతో లోపలికి వచ్చింది కావ్య. ఆమె వేసుకున్న డిజైనర్ దుస్తులు, ఆమె నడకలో ఉన్న దర్పం ఆ గది వాతావరణాన్ని మార్చేశాయి. ఆదిత్య ముఖంలో ఎలాంటి భావమూ లేదు. థ్యాంక్స్ కావ్య, బట్ ఫర్ వాట్? 250 crores డీల్. నిన్నందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ ఈ చక్రాల కుర్చీలో కూర్చొని నువ్వు చేసిన మ్యాజిక్కి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది. మై డాడ్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐ యామ్ టు అంటూ ఆదిత్య టేబుల్ మీద కూర్చుని అతని కళ్ళల్లోకి ఆసక్తిగా చూసింది కావ్య. ఆదిత్య ల్యాప్టాప్ మూసి చల్లగా అన్నాడు, ఇది మ్యాజిక్ కాదు కావ్య, పక్కా క్యాలిక్యులేషన్. నా కాళ్ళు మాత్రమే పనిచేయడం లేదు, నా బ్రెయిన్ కాదు అని కనకదుర్గకు తెలియచేయడానికి నేను వేసిన తొలి అడుగిది. కావ్య నవ్వి అతని వీల్ చైర్ దగ్గరకు వచ్చి నిలబడింది. నాకు తెలుసు ఆదిత్య, యు ఆర్ ఏ ఫైటర్. కానీ విన్నాను నిన్న నీకు పెళ్ళయిందంటగా, అది ఏదో ఒక పల్లెటూరు పిల్లతో. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ఆదిత్య? కనకదుర్గ ఆడిస్తున్న నాటకంలో నువ్వెందుకు పావుగా మారావు? ఆమె గొంతులో కొంత అసహనం, కొంత ఈర్ష్య స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదిత్య కావ్య కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నాకు ఏది అవసరమో ఏదనవసరమో నాకు తెలుసు కావ్య. ఆ పెళ్లి గురించి ఇక్కడ డిస్కషన్ వద్దు. దట్స్ మై పర్సనల్ లైఫ్. కావ్య ఒక అడుగు ముందుకేసి ఆదిత్య చేతిని తన చేతిలోకి తీసుకుంది. పర్సనల్ లైఫ్? నిజంగా ఆ పల్లెటూరు అమ్మాయిని నీ భార్యగా సరిపోతుందా ఆదిత్య? నీ స్టేటస్ ఏంటి? నీ ఆలోచన స్థాయి ఏంటి? ఆమె కనీసం నీ ల్యాప్టాప్ పాస్వర్డ్ కూడా చదవలేదేమో. ఆదిత్య, నీకు కావాల్సింది నీ చక్రాల కుర్చీని తోసే ఒక పని మనిషి కాదు, నీ వ్యాపార సామ్రాజ్యాన్ని నీతో పాటు భుజాన మోసే ఒక అర్హురాలు నాలాంటి అమ్మాయి. ఐ స్టిల్ లైక్ యూ ఆదిత్య.
నువ్వు ఆ అమ్మాయిని వదిలించుకుంటే ఐ యామ్ రెడీ టు మ్యారీ యూ అఫీషియల్లీ. కావ్య మాటలకు ఆదిత్య కళ్ళల్లో ఏ భావము లేదు. ఆమె చేతులను సున్నితంగా విడిపించుకున్నాడు. నాకు సింపతి అవసరం లేదు కావ్య. అయినా ప్రస్తుతానికి నా దృష్టంతా నా కంపెనీని కనకదుర్గ చేతుల్లోంచి లాక్కోవడం మీదే ఉంది. ప్రేమ, పెళ్ళి ఇవన్నీ నా డిక్షనరీలో లేవు. ప్లీజ్ లీవ్ నవ్. నాకు చాలా వర్క్ ఉంది. కావ్య కొద్దిగా ఫీల్ అయినా మళ్ళీ చిరునవ్వు తెచ్చుకుంది. ఓకే ఆదిత్య, బట్ రిమెంబర్, ఆ పల్లెటూరి పిల్ల నీ లైఫ్లో ఒక డార్క్ షాడో మాత్రమే. ఎప్పటికైనా నీ ప్రపంచంలోకి రావాల్సింది నేనే. ఐ విల్ వెయిట్ అని చెప్పి తన కార్ కీస్ తీసుకుని స్టైల్గా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. కావ్య బయటకు వెళ్తున్న సమయంలో తలపావుతల చేతిలో టీ కప్పుతో నిలబడింది మేఘన. మేఘన చీకటి గదిలోంచి గడిపిన రాత్రి తర్వాత ఉదయాన్నే ఎల్లమ్మ సాయంతో స్నానం చేసి సాధారణమైన ఒక కాటన్ చీర కట్టుకొని ఆదిత్య గదిలోకి వస్తోంది. ఆమె లోపలికి అడుగు పెట్టే సమయానికే కావ్య బయటకు వస్తుంది. ఇద్దరు చూపులు కలిశాయి. కావ్య కళ్ళల్లో ఒక చిన్న చూపు. మేఘన కట్టుబొట్టు చూసి పైనుండి కిందకు అసహ్యంగా ఒక లుక్ ఇచ్చి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆ చూపు మేఘన మనసుకు సూదిలా గుచ్చుకుంది. ఈమెవరు? ఆదిత్య గారితో అంత చనువుగా ఎలా మాట్లాడింది? మేఘన మనసులో 100 ప్రశ్నలు. తన చేతిలో ఉన్న టీ కప్పు వైపు చూసుకుంది. ఆదిత్య గది తలుపు తీసి లోపలికి అడుగుపెట్టింది. అత్యాధునికమైన గది. ఆ మానిటర్లు, వీల్చైర్లో గంభీరంగా కూర్చున్నాడు ఆదిత్య. ఆ వాతావరణం మేఘనకు ఎంతో కొత్తగా, భయంగా అనిపించింది. ఆదిత్య ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో మళ్ళీ అదే కోపం, అదే శూన్యం. కానీ ఈసారి మేఘన భయపడలేదు. ఎల్లమ్మ చెప్పిన మాటలు ఆమెకు గుర్తుకున్నాయి. నీ కళ్ళల్లో నిప్పు ఆరిపోనివ్వకు. నీకోసం టీ తెచ్చాను. వణుకుతున్న ధైర్యాన్ని కూడగట్టుకొని చెప్పింది మేఘన. నాకు టీ తాగే అలవాట్లేదు. అయినా ఈ గదిలోకి రావాలని నీకెవరు చెప్పారు? గెటౌట్. ఆదిత్య గొంతులో పిడుగుపడ్డంత కోపం. మేఘన అడుగులు వెనక్కి పడలేదు. నేను మీ భార్యను. మీరు వద్దన్నా కాదన్నా ఇదే నిజం. మీకు సేవ చేయడం నా బాధ్యత అంతే నిదానంగా. ఆదిత్య వ్యంగ్యంగా నవ్వాడు. భార్య? కనకదుర్గ విసిరిన చిల్లర కోసం అమ్ముడుపోయిన నీకు భార్య అనే పదానికి అర్థం తెలుసా? నా దగ్గర ఈ నాటకాలు ఆడొద్దు. నీ తండ్రి ఆపరేషన్ కోసమే కదా వచ్చావు. అది పూర్తయ్యే వరకు ఆ మూల పడుండు. నా కళ్ళ ముందు కనిపించకు. ఆ మాటలు మేఘన గుండెల్లో ఈటెల్లా దిగాయి. ఫోన్లో తన తల్లితో మాట్లాడిన మాటలు, కావ్యను తిరస్కరించిన తీరు ఆమెకు తెలీదు. కేవలం అతని కఠినత్వం మాత్రమే ఆమెకు కనిపిస్తుంది. కానీ ఆమె కళ్ళల్లో ఈసారి కన్నీళ్లు రాలేదు. టీ కప్పును నెమ్మదిగా అక్కడున్న టేబుల్ మీద పెట్టి నేరుగా ఆదిత్య కళ్ళల్లోకి చూసింది. నా పేదరికం నన్ను నీ ముందు బానిసలా చేసి ఉండొచ్చు. కానీ నా మనసు అమ్ముడుపోలేదు. మీరు నన్ను అసహించుకున్నా పర్వాలేదు. కానీ ఒక మనిషిగా గౌరవించడం నేర్చుకోండి. మీరు తాగినా తాగకపోయినా నా బాధ్యతగా ఈ టీ ఇక్కడే ఉంటుంది అని కరాఖండిగా చెప్పి వెనక్కి తిరిగి నడిచింది మేఘన. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. కనకదుర్గ తీసుకొచ్చిన ఒక అమాయకపు పల్లెటూరు పిల్లలో ఇంత ఆత్మాభిమానం, ఇంత ఫైర్ ఉంటుందని అతను ఊహించలేదు. మేఘన వెళ్ళిపోయిన వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. నగర చివారుల్లో ఉన్న పురాతనమైన గడి చూస్తుంటేనే ఓ భయంకరమైన నిశ్శబ్దం కమ్ముకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు 100 మంది పనివాళ్లతో కలకల్లాడే ఆ గడి కనకదుర్గ చేతికి వచ్చాక ఓ చీకటి చెరసల్లా మారిపోయింది. ఆ గడిలోకి అడుగు పెట్టాలంటేనే ఎవరికైనా గుండెల్లో దడపడుతుంది. అలాంటి ఆ భవనం ముఖద్వారం దగ్గర భయంగా నిలబడి ఉంది ప్రియ. ఆమె మేఘన ప్రాణ స్నేహితురాలు. పల్లెటూరులో ఇద్దరూ కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. మేఘన పెళ్లి వార్త విని పరుగున వచ్చిన ప్రియకు మేఘన్ను ఆ గడిలోకి తీసుకెళ్లారని మాత్రమే తెలుసు. పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు, కోటీశ్వర్ల ఇంటి కోడలు తన స్నేహితురాలు ఎంత సంతోషంగా, ఎంత మహారాణిలా ఉందో చూడాలన్న ఆశతో ఆమె ఒక చిన్న స్వీట్ బాక్స్ పట్టుకొని ఆ గడి తలుపు తట్టింది. కాపలాదారులు ఆమెను అడ్డగించారు. కానీ అదే సమయంలో అటుగా వస్తున్న వృద్ధ పని మనిషి ఎల్లమ్మ ప్రియను గమనించింది. ప్రియ ఎవరో ఎల్లమ్మకు తెలియకపోయినా ఆమె పల్లెటూరి ఆహార్యం చూసి మేఘన కోసం వచ్చిన బంధువాన్ని గ్రహించింది. ఎవరమ్మా నువ్వు? ఎల్లమ్మ నెమ్మదిగా అడిగింది. నా పేరు ప్రియ అండి. మేఘన్ నా ప్రాణ స్నేహితురాలు. తనను చూడ్డానికి వచ్చాను అని ఆశగా చెప్పింది ప్రియ. ఎల్లమ్మ ముఖంలో కంగారు. అయ్యో తల్లి, ఇది రాక్షసుల కొలువు. ఇక్కడ ఎవరిని కలిసే అనుమతి లేదు. ఆ కనకదుర్గమ్మకు తెలిస్తే మమ్మల్ని బతకనివ్వదు అంది భయంగా. కానీ ప్రియ కళ్ళల్లో తన స్నేహితురాల్ని చూడాలన్న తపన. దయచేసి ఒక్కసారి 5 నిమిషాలు చూసి వెళ్ళిపోతాను. నా స్నేహితురాలు నన్ను చూస్తే చాలా సంతోషిస్తుంది అని బతిమాలాడింది.
ఎల్లమ్మకు మేఘన పడుతున్న నరకం తెలుసు. తన సొంత వాళ్ళను చూస్తే ఆమె మనసు కొంచెమైనా ఊరట కలుగుతుందేమో అన్న చిన్న ఆశ. కాపలా వాళ్ళ కళ్ళగప్పి ప్రియను వెనక ద్వారం నుండి గడి లోపలికి తీసుకెళ్ళింది. చప్పుడు చేయకమ్మా, గడియారం ముళ్ళు తిరిగే శబ్దం కూడా ఈ గడిలో కనకదుర్గమ్మ చెవికి చేరుతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ప్రియను ఆ చీకటి గది వైపు తీసుకెళ్ళింది ఎల్లమ్మ. గది తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. కిటికీలు లేని ఆ చీకటి గదిలో పాత చాప మీద ఓ మూల ముడుచుకొని కూర్చునుంది మేఘన. ఆమె కట్టుకున్న కాటన్ చీర మాసిపోయింది, జుట్టు చెదిరిపోయి ఉంది. ఉదయం ఆదిత్య చేతిలో పడ్డ అవమానం, ఆ కనకదుర్గ పెట్టిన చివాట్లు ఆమెను శారీరకంగా, మానసికంగా పూర్తిగా కుంగదీశాయి. మేఘన, ప్రియ గొంతులో వణుకు. తన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం ఆమె నమ్మలేకపోతుంది. ఆ పిలుపు వినగానే మేఘన ఉలిక్కిపడి తలెత్తింది. తన ఎదురుగా కన్నీళ్లతో నిలబడి ఉన్న ప్రియను చూడగానే మేఘన గుండెలో అప్పటి వరకు కట్టలు తెంచుకోకుండా ఆపుకున్న సముద్రమంత దుఃఖం ఒక్కసారిగా బద్దలైంది. ప్రియా అంటూ పరిగెత్తి వెళ్ళి ప్రియను గట్టిగా వాటేసుకుంది మేఘన. ఇద్దరి కన్నీళ్లతో ఆ చీకటి గది తడిసిపోతుంది. ఏంటి ఇది? ఏంటి కర్మ నీకు? కోటీశ్వర్ల ఇంట్లో మారాణ్లా ఉంటావనుకుంటే ఈ చీకటి గదిలో ఈ పాత బట్టలతో ఒక బానిసలా ఎందుకున్నావే? ప్రియ ఆక్రోశంగా అడిగింది, మేఘన ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. మేఘన వెక్కి వెక్కి ఏడుస్తూ, ఇది ఇల్లు కాదు ప్రియా, నా పాలిట శ్మశానం. నాన్న ప్రాణాలు అడ్డు పెట్టుకుని ఆ కనకదుర్గ నన్ను మోసం చేసింది. ఆదిత్య గారు నా భర్త, ఆయన నడవలేరు. ఆయనది వీల్చైర్ జీవితం. ఆస్తి కోసం నన్ను ఒక పని మనిషిలా, నర్సులా తెచ్చుకున్నారు అంటూ ఉదయం నుండి జరిగిన అవమానాన్ని, ఆదిత్య తనను గదిలోంచి గెంటేసిన విధానాన్ని పూసుగుచ్చినట్టు చెప్పింది. ప్రియ గుండె రగిలిపోయింది. ఎంత మోసం, ఎంత ద్రోహం! అన్యాయంగా నీ జీవితాన్ని నాశనం చేశారా? ఆయన నడవలేకపోయినా కనీసం మనసుండాలి కదా. తనను మోసం చేస్తున్నారని కసి, బాధ ఆయనకు ఉండొచ్చు. కానీ ఆ కోపాన్ని నీ మీద చూపిస్తాడా? నీకు ఈ కుట్రల గురించి ఏమీ తెలియదని ఆయనకెందుకు చెప్పలేకపోయావు? మేఘన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆయన నా మాట వినే పరిస్థితిలో లేరు ప్రియా. కనకదుర్గ ఇచ్చిన డబ్బు కోసం అమ్ముడుపోయిన ఒక ఆడదానిగా నన్ను చూస్తున్నారు. ఆయన కళ్ళల్లో నా పట్ల కేవలం అసహ్యం మాత్రమే ఉంది. నేను నిజం చెప్పిన ఆయన నమ్మరు. అయినా ఆయన ముందు నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా తండ్రి బతికితే చాలు. నేను ఈ రాతి గోడల మధ్య నా జీవితాన్ని ముగించేస్తాను అంది వైరాగ్యంతో. ప్రియ కోపంగా మేఘన్ను కుదిపింది. పిచ్చిదానా, తప్పు చేయకుండా శిక్ష అనుభవించడం మహాపాపం. ఆయనకు నిజం తెలియాలి. నువ్వు కూడా ఈ కుట్రలో ఒక బాధితురాలివన్న నిజం తెలిస్తే ఆయన నీ పట్ల ఇలా ప్రవర్తించడు. బహుశా మీ ఇద్దరి బాధలు ఒకటైతే ఈ కనకదుర్గ సామ్రాజ్యం కూల్చొచ్చు. ఆయనకు నేనే నిజం చెప్తాను. వద్దు ప్రియా, వద్దు. కనకదుర్గ మనుషులు చాలా క్రూరులు. నాన్న ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. వాళ్ళ కోపం వస్తే నాన్న ప్రాణాలు తీసేస్తారు. దయచేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, భయంగా బతిమలాడింది మేఘన. కానీ ప్రియ మనసులో ఒక దృఢమైన నిర్ణయం తీసుకోబడింది. తన ప్రాణ స్నేహితురాల జీవితం ఇలా నాశనం అవుతుంటే చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవడం ఆమె వల్ల కాదు. ఆదిత్య కనీసం ఒక్కసారి నిజం వింటే ఈ కథ వేరేలా మారుతుంది. ప్రియా మేఘన్ను సముదాయించి, నేనేమీ చేయనులే, నువ్వు ధైర్యంగా ఉండు అని అబద్ధం చెప్పి గది బయటకొచ్చింది. గది బయట ఎల్లమ్మ నిలబడింది. ప్రియ నెమ్మదిగా ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఆదిత్య గారి ఫోన్ నంబర్ మీ దగ్గర ఉంటుందా? నేను ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఈ నిజం ఆయనకు తెలిస్తే మేఘనకు న్యాయం జరుగుతుంది అని అడిగింది. ఎల్లమ్మ భయపడిపోయింది. అమ్మో, నాకు చదువు రాదు. కానీ హాల్లో ఉన్న టేబుల్ మీద ఒక డైరీ ఉంటుంది. అందులో బాబుగారి నంబర్ ఉంటుంది. కానీ వద్దు తల్లి, వాళ్ళు చూస్తే మనల్ని బతకనివ్వరు అంది చేతులు జోడిస్తూ. కానీ ప్రియ ఆగలేదు. ఎవరు చూడకుండా నెమ్మదిగా హాల్లోకి వెళ్ళింది. ఆ విశాలమైన గడిలో ప్రతి అడుగు ఒక భయాన్ని రేకెత్తిస్తోంది. హాల్లో ఒక మూల ఉన్న టేబుల్ మీద డైరీ కనిపించింది. వణుకుతున్న చేతులతో దాన్ని తెరిచి అందులో ఆదిత్యవర్మ పర్సనల్ అని రాసి ఉన్న నెంబర్ను తన పాత మొబైల్ ఫోన్లో డైల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది. ప్రియ గుండె దడదడలాడుతుంది. దేవుడా, ఆయన ఫోన్ ఎత్తాలి. నా స్నేహితురాలికి జరిగిన అన్యాయాన్ని ఆయనకు చెప్పాలి. అదే సమయంలో ఆఫీస్ గదిలో ఉన్న ఆదిత్య టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. తెలియని నంబర్ కావడంతో ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో. ఆదిత్య గంభీరమైన స్వరం ప్రియ చెవిలో పడింది. హలో ఆదిత్య సార్, నా పేరు ప్రియ. నేను మేఘన స్నేహితురాల్ని మాట్లాడుతున్నాను. సార్, మీకు నిజం తెలుసుకోవాలి. మేఘన కనకదుర్గ మనిషి కాదు సార్. తన డబ్బు కోసం ఆశపడి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ప్రియ ఆతృతగా వేగంగా చెప్తూ పోతుంది.
అవతల వైపు ఆదిత్య ఫోన్ చెవికి గట్టిగా అదుముకొని వింటున్నాడు. అతని కళ్ళల్లో ఒక చిన్న సందేహం తలెత్తింది. ఏంటి, ఏమంటున్నావు అని ఆదిత్య అడగబోయాడు. కానీ ప్రియ వాక్యం పూర్తి కాకముందే వెనుక నుండి ఓ బలమైన చేయి వచ్చి ప్రియ జుట్టును వెనక్కి లాగింది. మరో చేయి ఆమె చేతిలో ఉన్న ఫోన్ను అమాంతం లాక్కొని నేలకి బలంగా కొట్టింది. ఫోన్ ముక్కలు ముక్కలైంది. ప్రియ నొప్పితో అరుస్తూ వెనక్కి తిరిగి చూసింది. అక్కడ నిలబడున్నాడు శేఖర్ బాబు, కనకదుర్గ తమ్ముడు. ఆ గడి వ్యవహారాలు చూసుకునే క్రూరుడు. అతని కళ్ళల్లో దయ అన్నదే ఉండదు. ముఖంలో ఎప్పుడూ ఒక రాక్షసత్వం తాండవిస్తూ ఉంటుంది. శేఖర్ బాబు ప్రియ జుట్టు పట్టుకొని లాగి ఆమెను నేల మీదకు విసిరాడు. ఎవరే నువ్వు? ఈ గడిలోకి ఎలా వచ్చావు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు అంటూ సింహంలా గర్జించాడు. ప్రియ భయంతో వణుకుపోతూ నేల మీద వెనక్కు జరుగుతోంది. నేను మేఘన స్నేహితురాల్ని, ఆమెను కలవడానికి వచ్చాను అంటూ గజగజ వణుకుతూ చెప్పింది. శేఖర్ బాబు రాక్షసంగా నవ్వాడు. అతని చేతిలో ఉన్న ఒక లావుపాటి బెల్ట్ని బయటకు తీశాడు. స్నేహితురాలా? ఆ కుంటిగాడికి నిజం చెప్పి ఈ గడిలో మా సామ్రాజ్యాన్ని కూల్చుదామనుకున్నావా? మీ పల్లెటూరు నాటకాలు మా దగ్గర సాగవే అంటూ ప్రియ చెంప మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ప్రియ పెదవి పగిలి రక్తం కారింది. అప్పుడే అక్కడికి కనకదుర్గ వచ్చింది. కళ్ళల్లో అహంకారం నింపుకుని ప్రియ వైపు చూసింది. శేఖర్, ఈ చిల్లరదానికి అసలు ఇక్కడికి వచ్చే ధైర్యం ఎలా వచ్చింది? ఆ మేఘన లోపలుండి ఇలాంటి ఎత్తులు వేస్తోందా అని కరుగ్గా అడిగింది. ఆ పిల్లకంత సీన్ లేదక్క. ఇదే దేవులాడుకుంటూ వచ్చింది. కుంటిగాడికి ఫోన్ చేసి మన బండారం బయట పెట్టాలని చూసింది అని శేఖర్ బాబు చెప్పాడు. కనకదుర్గ నెమ్మదిగా ప్రియ దగ్గరకు వచ్చి ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపింది. చూడు పిల్ల, నీ స్నేహితురాలు నా గుప్పిట్లో ఉన్న ఓ కీలుబొమ్మ. ఆమె తండ్రి ప్రాణాలు నా దయ మీద ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈరోజు నువ్వు ఆదిత్యకు నిజం చెప్పి ఉంటే వాడు ఏమీ పీకలేడు. ఎందుకంటే వాడు వీల్ చైర్లోంచి కదలలేడు. కానీ ఈ విషయం గనక ఈ గడి బయటకు వెళ్తే, లేదా ఆదిత్య వరకు పూర్తిగా చేరితే నీ స్నేహితురాల పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. రేపు ఉదయం సూర్యుడు ఉదయించే సమయానికి ఆ పిల్ల తండ్రి ఆసుపత్రిలో శవమే కనిపిస్తాడు. ఆ తర్వాత నీ స్నేహితురాలు ఆ చీకటి గదిలో ఉరికొయ్యకు వేలాడుతూ కనిపిస్తుంది. ఆ మాటలు వింటుంటే ప్రియ గుండె ఆగిపోయినంత పనైంది. ఈ రాక్షసుల ముందు తన స్నేహితురాలు ఎంత నిస్సహాయురాలో ఆమెకు అర్థమైంది. ప్రాణాలతో ఉండాలంటే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఈ గడి ఛాయల్లోకి వచ్చావంటే నిన్ను కూడా ఆ మూసీ నదిలో కలిపేస్తాను. అర్థమైందా? గర్జించాడు శేఖర్ బాబు. ప్రియ కన్నీళ్లతో తలూపింది. మేఘన కోసం తను చేయబోతున్న ప్రయత్నం మేఘన ప్రాణాలకి ముప్పుగా మారిందని గ్రహించి భయంతో వెనక్కి తగ్గింది. ఏడుస్తూ ప్రాణభయంతో ఆ గడిలోంచి బయటకు పరుగులు తీసింది ప్రియ. ఆమె వెళ్తున్న వైపు చూస్తూ కనకదుర్గ, శేఖర్ బాబు రాక్షసంగా నవ్వుకున్నారు. ఇటు ఆఫీస్ గదిలో ఆదిత్య చేతులు ఇంకా ఫోన్ అలాగే ఉంది. కాల్ మధ్యలో కట్ అయిపోయింది. సార్, మీరు ఒక నిజం తెలుసుకోవాలి. మేఘన కనకదుర్గ మనిషి కాదు. తను డబ్బుకు ఆశపడి. ఈ మాటలు మాత్రమే ఆదిత్య చెవిలో మారుమోగుతున్నాయి. ఆ తర్వాత వినిపించిన ఓ చిన్న అరుపు, ఫోన్ కింద పడిన శబ్దం అతని మెదడును తొలిచేస్తున్నాయి. ఆదిత్య ముఖంలో అలజడి, కనుబొమ్మలు ముడిపడ్డాయి. కనకదుర్గ మనిషి కాదా? డబ్బు కోసం ఆశపడలేదా? మరి ఆ పెళ్ళెందుకు ఒప్పుకుంది? ఈ ఫోన్ చేసింది ఎవరు? ఫోన్ ఎందుకు అకస్మాత్తుగా కట్ అయింది? వందల కొద్ది ప్రశ్నలు ఆదిత్య మనసులో సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. ఉదయం తన గదిలోకి వచ్చి, నేను అమ్ముడు పోలేదు, నన్ను మనిషిగా గౌరవించండి అని కళ్ళల్లోకి చూసి ధైర్యంగా చెప్పిన మేఘన ముఖం అతనికి గుర్తొచ్చింది. ఆమె కళ్ళల్లో ఆ క్షణం కనిపించిన నిజాయితీ ఇప్పుడు అతనికి అర్థమవుతుంది. నిజంగానే నేను పొరపడ్డానా? నా శత్రువు మీదున్న కోపంతో ఒక అమాయకురాలికి శిక్ష వేస్తున్నానా? ఈ కుట్ర వెనుక నాకే తెలియని నిజం ఏదైనా దాగుందా? ఆదిత్య పిడికిలి బిగించాడు. వీల్ చైర్ చక్రాలు గట్టిగా పట్టుకున్నాడు. అతనిలో ఎప్పుడో చచ్చిపోయిందనుకున్న ఒక ఆవేశం మళ్ళీ రగులుకుంటోంది. ఈ గడిలో నా ప్రమేయం లేకుండా నా కళ్ళు గప్పి ఏదో జరుగుతోంది. కనకదుర్గ నా చుట్టూ అల్లిన వల వెనుక ఉన్న నిజమేమిటో నేను తెలుసుకోవాలి. మేఘన, ఆమె అసలు రంగు ఏమిటో నేను చూడాలి అని తనలో తానే గట్టిగా అనుకున్నాడు ఆదిత్య. ఒకవైపు భయంతో వెనుదిరిగిన ప్రియ, మరోవైపు చీకటి గదిలో తన తలరాతను దూషిస్తూ కుమిలిపోతున్న మేఘన. వీళ్ళ మధ్య ఆదిత్య మనసులో మొలకెత్తిన ఒక చిన్న అనుమానపు బీజం. ఈ అనుమానం మేఘన పాలిట వరంగా మారుతుందా? ఆదిత్య ఆ చీకటి గది తలుపు తెరిచి మేఘన కన్నీళ్లను చూస్తాడా? కనకదుర్గ కట్రలు చీల్చుకుని ఆదిత్య నిజం వైపు వేసే తదుపరి అడుగులు ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.